ఇవాళ అన్ని పత్రికలలో కేసీఆర్ వార్త ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ మహనీయుణ్ణి ప్రశ్నిస్తారా అని నమస్తే తెలంగాణ, ఎంతటి అన్యాయం ఘోరమని మన తెలంగాణ, ఎవరైనా చట్టానికి అతిథులు కాదని చెప్పి ఆంధ్రజ్యోతి. సో ఇవాళ విచారణ ఎదుర్కోబోతున్న కేసీఆర్ అంటూ వెలుగు. ఇట్లా అన్ని పత్రికలు కేసీఆర్ విషయం రాసుకొచ్చినాయి. అటు కేటీ రామారావు, కేసీఆర్ వీళ్ళందరూ ఏమో ఇది ఉత్తదే కేసు అని చెప్తా ఉన్నాయి. ఈ ఉత్త కేసు అనేది లోకమంతరికే, ఆల్రెడీ అది కాంప్రమైజ్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి కంప్లీట్గా కేసీఆర్ కుటుంబానికి లొంగిపోయిందా లేకపోతే వాళ్ళని ఇంకేమైనా చేసి పైసలు వసూలు చేసినా తెలియదు, కానీ ఇది ఉత్త కేసు మాత్రమే. దీని గురించి ఎవరు వరి కావాల్సిన పని లేదు. బాపుకి ఏం కాదు, ఆ బాపుకి ఏం కాదు, బాపు సేఫే, బాపు సేఫే. బాపు సేఫ్ అయ్యి చాలా రోజులైంది, బాపు సేఫ్ అయ్యి చాలా రోజులైంది. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఆమోద ముద్ర వేసిండు, ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగిపోయినాయి అని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ విచారణ సందర్భంగా హడావిడి 2000 మంది అట్లా మీడియా అంతా మరి మైకులు పట్టుకొని వెళ్ళిపోవాలి. మీరు తొందరనే వెళ్ళిపోయి ఏం జరిగింది అసలు కాసేపట్లో ఎదుర్కోబోతా ఉన్నారు అని ఇక ఆ కేసీఆర్ ఇంటికాడ పెట్టేటువంటి మీడియా, ఆ మీడియా లైవ్లు ఎట్లా ఉంటాయి, ఆ మీడియా లైవ్లు ఎట్లా ఉంటాయి అంటే సపోజ్ వెలుగు V6 వెలుగు అనుకో, కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఆయనకు నోటీస్ ఇస్తే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాను అక్కడ విచారించండి అని చెప్తే సిట్ దాన్ని వ్యతిరేకించింది. సో కాబట్టి నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో విచారణకు సిద్ధమైపోయింది అని చెప్పి యాజ్ యూజువల్గా ఇట్లా చెప్పి నడుస్తుంది. ఇంకా ఆంధ్రజ్యోతి డడ బ్రేకింగ్ వేసేసి సో కేసీఆర్ను చుట్టుముడుతున్నారా, ఇట్లా అనుకున్నట్టుగా జరిగిందా, కేసీఆర్ను చుట్టుముడుతున్నాయా, అసలు ఏం జరుగుతోంది లోపల జరిగేదంతా ఈయన బయట ఫస్టే చెప్తాడు. లోపలికి ఎవరు రాడు చెప్పినోడు కూడా ఉంటాడు. ఇక్కడ స్టార్ట్ చేస్తాడు లోపల ఏమేమి ప్రశ్నలు అడిగిరు ఏం కథ అని. ఇక TV9 ఇంకొక అడుగు ముందుకు వేస్తుంది, ఇంకో అడుగు ముందుకు వేసి క్వశ్చన్ నెంబర్ 1 ఇదని వేస్తుంది, క్వశ్చన్ నెంబర్ 2 ఇది, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అనేస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుగా ఎంత అయిపోతుంది. వీళ్ళంతా హడావిడి చేస్తారు, పడిగాపులు కాస్తూ ఉంటారు. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఆడికి వస్తారు. ఎంత అన్యాయం బాపుని చేయడం అని వాళ్ళు అనడం, వీళ్ళు రికార్డ్ చేయడం. భోజనాలు రెడీ చేసి ఇప్పుడు తెలంగాణ భవన్ లో 2000 మందికి భోజనాలు రెడీ చేసిరు. బాపు కోసం పోవాలి కదా, మళ్ళీ అదో కార్యక్రమం ఉంటుంది. అయితే హడావిడి అయితే ఇక వాళ్ళు మీడియా ముంగట లేకపోతే ఇంకొక చోట ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం అని వీళ్ళొక వైపు అంటూ ఉంటే పక్క వైపు నుంచి సోషల్ మీడియా అసలు తెలంగాణను తీసుకొచ్చిన ధీరుడికి ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, ఆ మహనీయునికి, ఆ జాతిపితకు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఇంకా ఇక నేషనల్ మీడియా కూడా కొంత వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఆడికి ఏ మీడియా రాలేదనుకో, ఈడ 2000 మంది కార్యకర్తలు రారు, ఎవరు రారు, ఆడికి ఎవరు రాకపోతే. అయితే దీన్ని హైప్ క్రియేట్ చేయడం కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ హైప్ క్రియేట్ చేయాలనేటువంటి వాతావరణంలో వీళ్ళు సరే విచారణ చేస్తాం, ఏదో చేస్తున్నాం అనేటువంటి నమ్మకం కలిగించాలి ప్రజలకు. ఇదేదో ప్రజల్ని నమ్మిస్తేందుకు పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి.